గుడ్ మార్నింగ్ అండి. సో, ఈరోజు ఇంకో కొత్త నోటిఫికేషన్‌తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్. సో, దీంట్లో ఏందంటే ఆల్రెడీ మనకిది నోటిఫికేషన్ మొన్ననే వచ్చిందండి. సో, ఇదేంటంటే లాస్ట్ డేట్ వచ్చేసి 23/10/2025కి లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఇస్ 23/10/2025. ఓకే. అండ్ దీనికి డిఫరెంట్ ఫీజెస్ ఉన్నాయి. ఇండివిజువల్ అప్లికేషన్కి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ ప్రిన్సిపల్ ఉంది, పీజీటీ పోస్టులు ఉన్నాయి, టీజీటీ ఉంది అండ్ నాన్ టీచింగ్. సో దీంట్లో టీచింగ్ పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే నాన్ టీచింగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అలాగే దీంట్లో ఫీజు ఏంటంటే అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకేమో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఏమో అప్లికేషన్ ఫీ ఏం లేదు, బట్ ప్రాసెసింగ్ ఫీజ్ 500. సో ఓవరాల్గా వాళ్ళకు 500 ఈచ్ పోస్ట్కి 500 పే చేస్తే సరిపోతుంది. బట్ అదర్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితేనేమో ఇట్స్ ప్రిన్సిపల్ అయితేనేమో 2000 ప్లస్ 500 ప్రాసెసింగ్ ఫీ, 2500 టోటల్. పీజీటీ అండ్ టీజీటీ పోస్టులకేమో 2000 అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి ఏమో 1500 రూపీస్ అనమాట. సో దీనికి 2 స్టేజ్ ఎగ్జామ్ ఉంది. సో అన్ని ఎగ్జామ్స్కి 2 స్టేజెస్, ప్రతి పోస్ట్కి కూడా 2 స్టేజ్ ఎగ్జామినేషన్ ఉందన్నమాట. సో ఈ 2 స్టేజ్లో టైర్ 1 టైర్ 2 రెండు ఉన్నాయి. సో ప్రతి పోస్ట్కి రిలేటెడ్గా ఏంటి అనేది ఇచ్చారనమాట సిలబస్ కూడా. సో అది చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు టోటల్ ఫస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఈఎంఆర్ఎస్ దాంట్లో ప్రిన్సిపల్లో 225 వేకెన్సీస్, పీజీటీస్ 1460, టీజీటీస్ 3962, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్స్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 146. సో టోటల్ వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసే టోటల్ వేకెన్సీస్ ఏంటంటే 7267, 7267 వేకెన్సీలు ఉన్నాయి. సో ఇదే ఒక బిగ్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఆఫ్టర్ 2 years తర్వాత వచ్చింది. ఇంతకుముందు ఒకసారి వచ్చింది, ఇది ఇంకోసారి అనమాట. ఆఫ్టర్ 2 years వచ్చింది. సో దీంట్లో ఏ కేటగిరీ వైజ్ ప్రిన్సిపల్ కేటగిరీలో ఏంటంటే గ్రూప్ ఏ వేకెన్సీ ఇది. దీంట్లో అన్రిజర్వ్డ్లో 116 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో 60 ఉన్నాయి, ఎస్సీకి 33, ఎస్టీకి 16, టోటల్ 225 వేకెన్సీస్. సో దీంట్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో విఐలో 3, హెచ్ఐలో 2, ఎల్డీలో 2 అండ్ అదర్స్లో 2 ఉన్నాయన్నమాట. సో అట్లాగే పీజీటీలో ఇది గ్రూప్ బి పోస్ట్. టీజీటీలో సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి టోటల్ 112, హిందీలో 81, మ్యాథ్స్లో 134, కెమిస్ట్రీలో 169, ఫిజిక్స్ 198, బయాలజీ 99, హిస్టరీ 140, జోగ్రఫీ 98, కామర్స్ 120, ఎకనామిక్స్ 155, కంప్యూటర్ సైన్స్ 154. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 11 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి దానికి కరస్పాండింగ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ ఈ టేబుల్లో ఉందన్నమాట మనకి. సో పీజీటీ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1460. సో అట్లాగే టీజీటీస్ చూసుకున్నట్టయితే ఇది కూడా గ్రూప్ బి. దీంట్లో హిందీ 424, ఇంగ్లీష్ 395, మ్యాథ్స్ 381, సోషల్ స్టడీస్ 392, సైన్స్ 408, కంప్యూటర్ సైన్స్ 550. సో టోటల్ టీజీటీ వేకెన్సీస్ వచ్చేసి 2550 ఉన్నాయన్నమాట. సో అట్లాగే టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే అస్సామీలో 8, బోడోలో 2. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో మనకు రిలేటెడ్ ఏంటంటే జనరల్గా చూసుకుంటే తెలుగులో 44 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఉర్దూ 2 ఉన్నాయన్నమాట. సో అట్లాగే టీజీటీ మిస్లీనియస్ వేకెన్సీస్. మిస్లీనియస్ అంటే అదర్ దెన్ ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్. మ్యూజిక్లో 314 ఉన్నాయి, ఆర్ట్లో 279, పీఈటీ మేల్ 173, పీఈటీ ఫీమేల్ 299 అండ్ లైబ్రేరియన్ 124. సో ఇది కూడా గ్రూప్ బి వేకెన్సీస్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాన్ టీచింగ్ వేకెన్సీస్. సో ఈ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఏంటంటే హాస్టల్ వార్డన్ 346 ఉన్నాయి టోటల్. మేల్ 346 ఉన్నాయి, ఫీమేల్ 289 ఉన్నాయి. అంటే మేల్ వాళ్ళ ఎలిజిబుల్. మేల్కి ఎవరైనా సపోజ్ ఏంటంటే ఒక మేల్ హాస్టల్కి మేల్ కానీ ఫీమేల్ కానీ వార్డన్ ఉండొచ్చు. బట్ ఫీమేల్స్ అంటే
గర్ల్స్ ఉన్న వార్డన్స్కి హాస్టల్స్కి ఏంటంటే ఫీమేల్స్నే పెడతారనమాట. సో అది స్పెసిఫిక్గా మేల్కి ఇద్దరు పోటీ చేయొచ్చు, బట్ ఫీమేల్కి మాత్రం ఓన్లీ ఫీమేల్సే పోటీ చేయాలన్నమాట. సో ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 550, అలాగే అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 146. సో అట్లాగే దీంట్లో రిజర్వేషన్ వైజ్ ఏమేమి ఉన్నాయి, సో జనరల్గా అన్రిజర్వ్డ్లో ఏమున్నాయి చూసుకోండి, 668 ఉన్నాయి టోటల్. సో సో తర్వాత ఏంటంటే మనకి సబ్జెక్ట్స్ అండ్ పే లెవెల్ ఎంత. సో ప్రిన్సిపల్ పోస్ట్కి లెవెల్ 12 బేసిక్ పేమెంట్ వచ్చేసి 78,800, అంటే ఆల్మోస్ట్ దీనికి డబుల్ శాలరీ వస్తుంది. 78 అంటే ఆల్మోస్ట్ 130 ప్లస్ వస్తుంది అనమాట శాలరీ. సో అట్లాగే పీజీటీస్కి లెవెల్ 8 47,000, అంటే ఆల్మోస్ట్ 90,000 వరకు వస్తుంది శాలరీ. సో అట్లాగే పీజీటీస్ కూడా లెవెల్ 7, ఇది లెవెల్ 7 అంటే ఆల్మోస్ట్ ఒక 80,000 వరకు వస్తుంది శాలరీ. సో లైబ్రేరియన్ లెవెల్ 7. సో ఈ లైబ్రేరియన్ వేకెన్సీ కూడా ఏంటంటే మనకి ఎవరైనా బ్యాచిలర్ నార్మల్ డిగ్రీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ దీనికి. సో ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది టీచింగ్ సైడ్ ప్లస్ లెవెల్ 7 జాబ్ యాజ్ ఎ డిగ్రీ బేస్డ్ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్. తర్వాత మ్యూజిక్ ఆర్ట్ సైన్స్, సో ఇది లెవెల్ 6 జాబ్. ఫీమేల్ స్టాఫ్ నర్స్ లెవెల్ 5, హాస్టల్ వార్డన్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ లెవెల్ 5 జాబ్స్. అకౌంటెంట్ లెవెల్ 6 జాబ్. జేఎస్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 2 జాబ్. జూనియర్ ఇదంటే ఏం లేదండి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటే లైక్ నార్మల్గా మనం జూనియర్ అసిస్టెంట్ అంటాం కదా, ఆ కేటగిరీ అనమాట. ల్యాబ్ అటెండెంట్ లెవెల్ 1 పోస్ట్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఎంసీక్యూ బేస్డ్ పేపర్, పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. Tier 1 EMRS staff selection examination will be conducted in MCQ, OMR based pen paper mode. అట్లాగే వాళ్ళ Tier 2 వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూస్. సో పేపర్ 1 వచ్చేసి ఎంసీక్యూ OMR బేస్డ్ పేపర్. సెకండ్ Tier 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ప్లస్ ఎంసీక్యూ బోత్ ఉంటాయండి. ఓకే, సో దీంట్లో చాయిస్ ఆఫ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి బైలింగ్వల్, హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ రెండిట్లలో పేపర్ వస్తుంది. సో మనం తీసుకున్న రీజనల్ లాంగ్వేజ్ని బట్టి రీజనల్ లాంగ్వేజ్లో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చాడు కదండి ప్రిన్సిపల్ పోస్ట్కి రీజనింగ్. సో పార్ట్ 1లో 10 మార్క్స్ రీజనింగ్, 10 మార్క్స్ రీజనింగ్. పార్ట్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, ఇది కూడా 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అట్లాగే అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఫోర్త్ పార్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, దీంట్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అట్లాగే పార్ట్ 5లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, సో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ ఈచ్ 20 మార్క్స్, ఈచ్ 10 మార్క్స్, సో టోటల్ 20. సో టోటల్ పేపర్ వచ్చేసి 2 hours, 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ ఫర్ ప్రిన్సిపల్ పోస్ట్ అనమాట. సో అట్లాగే నెక్స్ట్ అది Tier 1 ఎగ్జామ్. Tier 2 ప్రిన్సిపల్ పోస్ట్కి Tier 2 వచ్చేసి సిలబస్ వచ్చేసి అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డీటెయిల్డ్ సిలబస్. ఈ సిలబస్ డీటెయిల్డ్గా ఏంటి అనేది మనకి వెబ్సైట్లో పెడతారు, తర్వాత చూసుకోవచ్చు మనం. సో తర్వాత నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ 40, డిస్క్రిప్టివ్ 15. సో టోటల్ మార్క్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్, సో 40 + 60 100 మార్క్స్. సో ఇట్ విల్ బీ ఆఫ్ 3 hours డ్యూరేషన్. ఎగ్జామ్ అనేది 3 hours డ్యూరేషన్లో కండక్ట్ చేస్తారు. తర్వాత Tier 3 ఏంటంటే ఓన్లీ ప్రిన్సిపల్ పోస్ట్కి ఏంటంటే ఇంటర్వ్యూ కూడా ఉంది 40 మార్క్స్కి అనమాట. సో ఆఫ్టర్ Tier 2 ఎగ్జామినేషన్ తర్వాత. సో తర్వాత పీజీటీస్కి జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 15 మార్క్స్, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్, డొమైన్ నాలెడ్జ్లో యాక్టివిటీ బేస్డ్ పెడాగోగీ అండ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్, ఎన్ఈపి 2020 రిలేటెడ్ క్వశ్చన్స్ 10. తర్వాత లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. సో దీంట్లో ఏంటంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ ఈచ్ ఆఫ్ 10 మార్క్స్. సో టోటల్ వచ్చేసి 2 hours 30 minutes డ్యూరేషన్ ఎగ్జామినేషన్. ఓకే, టోటల్ 100 మార్క్స్ ప్లస్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్లో పాస్ అవ్వాలి మేము. సో తర్వాత పేపర్ 2 వచ్చేసి స్పెసిఫిక్ సబ్జెక్ట్ సిలబస్ విల్ బి అప్లోడెడ్, ఇది కూడా సిలబస్ తర్వాత ఇస్తారు. సో ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్
నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ 40, డిస్క్రిప్టివ్ 15. సో టోటల్ వచ్చేసి 40 ఆబ్జెక్టివ్ మార్క్స్కి 40, డిస్క్రిప్టివ్కి 60 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి 3 hours. నెక్స్ట్, సో ఇది ఓన్లీ మెరిట్ లిస్ట్ ప్రకారంగా సెలెక్షన్ ఉంటుంది. తర్వాత టీజీటీస్. సో టీజీటీస్కి ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్ 1 వచ్చేసి సేమ్ జనరల్ అవేర్నెస్ పార్ట్ 1లో 10 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 15 మార్క్స్, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్, డొమైన్ నాలెడ్జ్లో పెడగోగి రిలేటెడ్ 20 మార్క్స్ ప్లస్ ఎన్ఈపీ 2020 రిలేటెడ్ 10 మార్క్స్. సో అట్లాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇది పాస్ అవ్వాలి. ఇది పాస్ అవుతూనే ఇది కన్సిడర్ చేస్తారు, లేదంటే లేదు. సో టోటల్ 2 hours 30 minutes డ్యూరేషన్ ఎగ్జామినేషన్ అనమాట ఇది. సో ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీలో ఏంటంటే మనకి రీజనల్ లాంగ్వేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా. ఆ రీజనల్ లాంగ్వేజ్లో కూడా మినిమం క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తర్వాత హాస్టల్ వార్డన్ ఏంటంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ టైర్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 15 మార్క్స్, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్. సో ఈచ్ ఆఫ్ 10 మార్క్స్, టోటల్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టోటల్ వచ్చేసి 100 మార్క్స్, 2 hours ఎగ్జామినేషన్ డ్యూరేషన్. తర్వాత టైర్ 2 వచ్చేసి ఇది కూడా మనకి డీటెయిల్డ్ సబ్జెక్ట్స్ ఇస్తారు. సో దాంట్లో ఆబ్జెక్టివ్ 40 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్. సో టోటల్ 40 మార్క్స్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ 60, టోటల్ 100 మార్క్స్. సో పేపర్ వచ్చేసి 3 hours ఉంటుంది. తర్వాత హాస్టల్ వార్డెన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్ పోస్ట్. సో దీంట్లో కూడా టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్. టైర్ 1లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ. సో ఈచ్ ఆఫ్ 10 మార్క్స్. సో టోటల్ వచ్చేసి 100 మార్క్స్ పేపర్, 2 hours డ్యూరేషన్ ఎగ్జామినేషన్. తర్వాత టైర్ 2 ఎగ్జామ్ సిలబస్ విల్ బి గివెన్ లేటర్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 for objective, 40 questions in objective, descriptive 15 questions. So each consisting of objective 40 questions 40 marks, descriptive 15 questions 60 marks. So total 3 hours duration examination. తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్స్. సో దీంట్లో కూడా టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్. టైర్ 1 సిమిలర్గా ఉంది. టైర్ 2 వచ్చేసి ఇది కూడా సిలబస్ రిలేటెడ్ స్పెసిఫిక్గా వాళ్ళకి రిలేటెడ్ ఇస్తారు. సో ఆబ్జెక్టివ్ 40 questions 40 marks, descriptive 15 questions 60 marks, total 100 marks paper, 3 hours duration. సో దీనికి మెరిట్ లిస్ట్ ప్రకారంగా టైర్ 2 ప్రకారంగా సెలెక్షన్ ఉంటుంది. తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో ఇది కూడా టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్. టైర్ 1లో సేమ్ రీజనింగ్ ఎబిలిటీ 25 questions, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions, జనరల్ అవేర్నెస్ 20 questions, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ 10 questions, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ 10 marks, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇన్ జనరల్ హిందీ 10 marks. సో టోటల్ 100 questions and 100 marks అంటే 2 hours డ్యూరేషన్ ఎగ్జామినేషన్. తర్వాత టైర్ 2 వచ్చేసి దీంట్లో 1:10 పిలుస్తారు టైర్ 2కి. సో ఈ టైర్ 2లో సిలబస్ ఏంటనేది తర్వాత మనకి చెప్తారు. దట్ ఈస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్. అంటే లైక్ ఎస్టాబ్లిష్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు దాంట్లో. సో సిలబస్ తర్వాత ఇస్తారు, చూద్దాం. తర్వాత దీంట్లో ఎన్ని క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్లో 40 questions 40 marks, డిస్క్రిప్టివ్లో 15 questions 60 marks, టోటల్ 100 marks, 3 hours పేపర్. ఓకే. తర్వాత టైర్ 3, దీంట్లో స్పెసిఫిక్గా టైర్ 3 ఉంది. ఈ టైర్ 3లో ఏంటంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట 50 marksకి. తర్వాత ల్యాబ్ అటెండెంట్లో ఏంటంటే సేమ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ. సో టోటల్ 100 marks పేపర్, 2 hours డ్యూరేషన్. అండ్ టైర్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ 40 marks, ఆబ్జెక్టివ్ 40 questions 40 marks అండ్ డిస్క్రిప్టివ్ 15 questions 60 marks అనమాట. సో దీంట్లో మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 1:10 తీస్తారు. ఆ 1:10లో ఎవరైతే మెరిట్ చూపిస్తారో వాళ్ళకి మాత్రమే మనకి సెలెక్ట్ అవుతారు అనమాట. సో దీంట్లో లాస్ట్ డేట్ మనకి దీనికి ఇప్పటిదాకా మన సిలబస్ చూసాం. తర్వాత అసలు ఈ పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఈచ్ పోస్ట్కి క్వాలిఫికేషన్స్ ఏంటి,
ప్రిన్సిపల్ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండాలి, ప్లస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీఈడి ఉండాలి, ఆర్ 3 ఇయర్స్ ఎంఈడి బీఈడి ఇంటిగ్రేటెడ్ అన్న ఉండాలి, లేదంటే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి అన్న ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్, పర్సన్స్ హోల్డింగ్ ఎనలాగస్ పోస్ట్ ఆర్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అటానమస్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ లెవెల్ 12. సో దీనికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, లేకపోతే వైస్ ప్రిన్సిపల్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, లేదంటే పీజీటీ ఆర్ లెక్చరర్ ఇన్ సెంట్రల్ స్టేట్లోనే ఉండాలి, విత్ పే లెవెల్ 8లో చేసి ఉండాలి, విత్ 12 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్, అంటే 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో డిజైరబుల్ అంత ఇంపార్టెంట్ కాదండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంపార్టెంట్. తర్వాత పీజీటీస్కి సో ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 40 ఇయర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్. సో పీజీటీకి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్. సో పీజీటీలో ఏ వేకెన్సీ దాంట్లో ఏముండాలి, మాస్టర్ డిగ్రీ దేంట్లో ఉండాలనేది ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు మనం. తర్వాత పీజీటీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ స్పెషల్గా ఏంటంటే వీళ్ళకి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అయినా చేసి ఉండాలి, లేదంటే ఎంఈ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయినా చేసి ఉండాలి అనమాట. తర్వాత టీజీటీస్, సో టీజీటీస్కి ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి అన్న ఉండాలి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, లేదంటే బ్యాచిలర్ ఆర్ హానర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ అన్న ఉండాలి. ఓకే, తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఇది కంపల్సరీ ఉండాలి. సీటెట్ క్వాలిఫైయింగ్ పేపర్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో టీటెట్లో కూడా క్వాలిఫై అయి ఉండాలన్నమాట. సో ఇది దీని తర్వాత టీజీటీ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చేసి ఉండాలి, లేదంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్లస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయినా చేసి ఉండాలి, లేదంటే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ 50% మార్క్స్. తర్వాత ఆర్ట్ టీచర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్. సో ఈ రిలేటెడ్ 50% విత్ 3 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి మినిమం. తర్వాత మ్యూజిక్ టీచర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, దీంట్లో 50%తో ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సో వీళ్ళకి ఏంటంటే 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీపీఈడి కోర్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ 50% మార్క్స్, 3 ఇయర్స్ ఆఫ్ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. తర్వాత లైబ్రేరియన్, సో ఎవరైతే లైబ్రరీ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళకి ఇది స్పెషల్గా అండి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 50% మార్క్స్. సో 50% మార్క్స్తో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి, లేదంటే లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అయినా చేసి ఉండాలి, లేదంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి. సో ఏదైనా సరిపోతుంది. తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్స్కి బీఎస్సీ హానర్స్ ఇన్ నర్సింగ్ కంపల్సరీ ఉండాలి వీళ్ళకి. తర్వాత హాస్టల్ వార్డెన్కి 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సిటీ ఆర్ అదర్ ఎన్సిటీ ఏదన్నా అయి ఉండొచ్చు, 4 ఇయర్స్ ఉండాలి, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అన్న ఉండొచ్చు. సో ఇది అప్ టు 35 ఇయర్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 35 ఇయర్స్ ఉంది, కానీ మళ్ళీ ఓబీసీ కేటగిరీకి వచ్చేసి రిజర్వేషన్ ప్రకారంగా 3 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉంది, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు అనమాట. డిగ్రీ చేస్తుండి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కొడదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. తర్వాత అకౌంటెంట్కి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి. సో అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి వీళ్ళకి 30 ఇయర్స్ అంతే. తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సో ఇదేంటంటే +2 ఇంటర్మీడియట్ ఉండాలి, ప్లస్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30. తర్వాత ల్యాబ్ అటెండెంట్, ఇది 10th బేస్డ్, ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. సో ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట అన్నింటికి. సో ఇది రిలాక్సేషన్ చూసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి 5 ఇయర్స్. సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్గా ఉన్నాయి, అది చూసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్
కింద లింక్లో పెడతాను, అందరూ చెక్ చేసుకోండి. సో మెయిన్గా ఏంటంటే మనకి సో ఈ నోటిఫికేషను 23/10/2025కి లాస్ట్ డేట్ అండి. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే అప్లై చేసుకోండి అండ్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా కొన్నిలో ఇక్కడ 4 పాయింట్స్ రాసిన చూస్తా సరే 4 పాయింట్స్ రాసిన ఇక్కడ వస్తా కదా నేను గమనిస్తున్నాను కదా.